హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేనైతే ఒక ట్రిప్కి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నానో మీకు ముందు తెలుస్తుంది. ఫస్ట్ అయితే వెళ్ళేదారిలో మేమైతే పార్క్ దగ్గర ఆగామన్నమాట. మా రిలేటివ్స్ అందరూ కూడా, పిల్లలందరూ కూడా చాలా బాడుకుంటున్నారు. వాటిలో ఏమేమి ఉన్నాయో చూద్దామంటే ఫస్ట్ నాకు ఈ పార్క్లో నచ్చింది ఈ మినీ గ్రీన్ హౌస్ అనమాట. చాలా బాగుంది, చూడ్డానికి చాలా అందంగా ఉందన్నమాట. ప్రతిదీ చూపిస్తాను. ఇక్కడైతే స్వింగ్స్, స్లైడ్స్, అప్ అండ్ డౌన్ ఇలా బోల్డ్ ఉన్నాయి. ఇక్కడ చూసారా, అక్కడైతే జాను వాళ్ళు ఉయ్యాలు కట్ట ఆడుతున్నారు. మెల్లగా ఉంది. ఇదైతే ఇది చూసారా, దీన్ని అయితే ఎక్కుదామని అయితే వెళ్ళానమాట. ఎంత భయంగా అనిపిస్తుంది అంటే తెలుసా, నేను భయంగా ఉండదు అనుకుని ఎక్కానమాట. ఇంకా దాంట్లో స్లైడ్ చేస్తున్నప్పుడు అమ్మోయ్, దాంట్లో ఎలా అనిపించిందంటే అస్సలు ఈ చుక్కలు చూసాను, నాకు చాలా భయం వేసేసింది దాంట్లో. ఇంకా అలా వెళ్ళి మీనా వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దామని చూసేలోపుకే అదిగోండి జాను కనబడుతుందా, ఏదో చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడైతే మాకు కరెక్ట్గా పార్క్ దగ్గర ఆపారనమాట. ఆ పార్క్ మాకు లక్కీగా ఇక్కడైతే చాలా ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ మా చెల్లి అయితే కూర్చుని ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నారని చూస్తున్నాను అందాం అనుకున్నాం కదా, ఇక్కడ ఎలా ఉన్నారు, ఏమంటున్నారంటే రాజసేన మొదలెట్టండి అంటున్నారు. ఆ సింహాసం మీద కూర్చుని. నేను కూడా ఇంక ట్రై చేసేసాను, అంత బాగుందా ఏంటని చెప్పి. హేమది కూడా ట్రై చేసింది. హేమద్ అయితే ఎంత బాగుందో, నేనకి ఇంకొకరికి వీణా అని చెప్పి ఏదో డైలాగ్ చెప్తుందనమాట. అలా కంటిన్యూ చేస్తే ఇక్కడైతే చుట్టూ గ్రౌండరీ కూడా చాలా కూర్చోవడానికి చాలా బాగుందనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. పార్క్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంది పార్క్ అయితే. నేను ఎప్పుడు రాలేదు, అనుకోకుండా రాలేని పార్క్కి వచ్చాము. చాలా లక్ అనిపించింది. చూడ్డానికి కూడా చాలా బాగుంది వ్యూ అయితే. అప్పటికి కరెక్ట్గా మార్నింగ్ అనమాట, మేము 7 ఆ టైం అవుతుంది. ఇక్కడైతే చాలా బాగుంది. జాను అయితే వీళ్ళైతే గేమ్ అయితే ఆడారనమాట. ఆ స్టెప్స్ అయితే ఎవరు ఫాస్ట్గా ఎక్కుతారో అలా పాక్కుంటూ అని చెప్పి. ఇంక మేమైతే మురారికి వచ్చేసాం. ఇదేనండి మురారి, అదే అండి మా ట్రిప్ ఏంటి అనుకుంటున్నాం, మురారి అనమాట. ఇక్కడ అదేనండి అమ్మవారు తాడి చెట్టు ఉంటుంది కదా, తన గుడి పక్కన గుడి ఎదురు ఉంటుందన్నమాట. అది ఆ తాడి చెట్టుని అయితే గుడిని, ఆ తాడి చెట్టులోంచి అయితే గుడిని సృష్టించారంటారు. అందుకే చాలా బాగా నమ్ముతారు. ఇక్కడ మేకపోతులు అన్నీ వేసుకుంటారనమాట. ఇక్కడైతే తీర్థాలు ఎన్ని ఉన్నాయో, ప్రతిదీ బొమ్మ కావాలి అంటూనే ఉంది మా అమ్ముదైతే, ప్రతిదీ కొనండి అని. ఇంకా అందుకే ఇక్కడైతే మేకపోతులు కట్ట కోసుకుంటారు. సో మేము కూడా అట్లాగే వచ్చామన్నమాట. ఇలా ఇంకా మనం లేట్ చేయకుండా దర్శనం కట్ట అయిపోయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ వెళ్తే అక్కడ నాగపాముల ఆటను కూడా ఆడిస్తున్నారనమాట. అయ్యో బాబు, ఎంతలా ఉందంటే చాలా భయం వేసింది అనమాట.